హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు గరుడ వ్లాగ్ 7. ఈ రోజు మన వీడియో కంటెంట్ ఏంటో తెలుసా? మనము హైవే పైన వెళ్తున్నప్పుడు ప్రతి 60 కిలోమీటర్లకి ఒక టోల్ గేట్ అయితే వస్తూ ఉంటుంది. అసలు టోల్ ఎందుకు చెల్లించాలి, చెల్లించడం ద్వారా అసలు వాహనదారులకి ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయి ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. రోడ్డు నిర్మాణం, దాని మెయింటెనెన్స్ కోసం టోల్ వసూలు చేస్తుంటారు. ఒక విధంగా దాన్ని ట్యాక్స్ అనుకోవచ్చు. ఈ టోల్ ఫీజును ప్రభుత్వమే ఫిక్స్ చేస్తుంది. దాని ప్రకారమే టోల్ ఫీజులను ఆయా సంస్థలు వసూలు చేస్తుంటాయి. ఈ టోల్ ఛార్జీలని వసూలు చేస్తున్నది కేవలం రోడ్డు పైన ప్రయాణిస్తున్న నందుకే వాహనదారులకు కల్పించాల్సినటువంటి ప్రయోజనాలతో కలిపి ఈ యొక్క టోల్ ఛార్జీలను వసూలు చేస్తారు. ఆ ప్రయోజనాలేంటో ఇప్పుడు మనము తెలుసుకుందాం. టోల్ చెల్లించిన రోడ్డుపై ప్రయాణిస్తున్నప్పుడు వాహనం అకస్మాత్తుగా ఆగిపోతే దాన్ని లాగడం, తీసుకెళ్లడం టోల్ కంపెనీ బాధ్యత. ఎక్స్ప్రెస్ హైవేలో వెళ్తుండగా వాహనంలో పెట్రోలు లేదా బ్యాటరీ అయిపోతే వాటిని అందించడం టోల్ కంపెనీ బాధ్యతే. 1033కి కాల్ చేస్తే 10 నిమిషాల్లో సాయం అందిస్తారు. 5 నుంచి 10 లీటర్ల పెట్రోల్ ఉచితంగా అందిస్తారు. బ్యాటరీ ఛార్జింగ్ పెడతారు. వాహనం పంచర్ అయినప్పటికీ సాయం కోసం ఈ నంబర్ను సంప్రదించవచ్చు. వాహనంలో ఎవరైనా అకస్మాత్తుగా అస్వస్థకు గురైతే ఆ వ్యక్తిని వెంటనే హాస్పిటల్ కు తీసుకెళ్లేందుకు అంబులెన్స్ సదుపాయాన్ని టోల్ కంపెనీయే కల్పిస్తుంది. ఈ సేవలన్నీ అందించడం టోల్ కంపెనీ బాధ్యత. ఈ సేవలు పొందటం వాహనదారుల హక్కు. ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే మన వీడియోని లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అండ్ హిస్టారికల్ వీడియోస్ కోసం మన ఛానల్ ని విజిట్ చేయండి.